అందరూ సపోర్ట్ తెలుగుదేశం పార్టీ కూడా ఎంపీ గారు ప్రభాకర్ గారు సపోర్ట్ ఇస్తారు సార్. పిల్లలు కూడా వస్తారు. ఎంతకాలం చూస్తున్నారు ఇక్కడ అన్న పక్కన సదానా లుంగేనా నువ్వు పక్కన ఎంపీ గారు అందరూ సపోర్ట్ తెలుగుదేశం పార్టీ సైనికులు గారు. ఉదయగిరి ఎక్కడ ఉంది ఓటు? సరే పార్టీకి వేస్తాం, దేనికి వేస్తాం? సరే మొన్నంటే ఒక ఛాన్స్ అని చేశారు. ఎంపీ ఓటు ఎమ్మెల్యే రెండు పడాలా? ఫేవరెట్ నరేష్ ఉంటురా వైసీపీ నాయకులు తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెయిల్ అంటున్నారు. అసలు ఏం మాట్లాడతారు? దాన్ని మెయింటైన్ చేయాలా? అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తే చక్కగా ఉంటుంది. పోయి ఎంతసేపు ఇక్కడే ఉంటే కాదు, డెవలప్డ్ కంట్రీస్ చూడాలా. అమెరికా, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, ఆ కంట్రీస్లో 100% డ్రైనేజ్ ఉంటుంది. ఒక్కటంటే ఒక దోమ ఉండదు. దోమ లేకుండా ఉండటానికి కారణం, దోమలు లేని నగరం కావటానికి కారణం ఒక్కటే చేయాలంటే అండర్ గ్రౌండ్ సివరేజే. అంతేగాని కాలువలోకి వస్తే అప్పుడప్పుడు మందు కొట్టి అప్పుడప్పుడు కాలువలు తీస్తే పోదు. అది టెంపరీ, అది ఓన్లీ టెంపరీ. అది చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. 550 కోట్లు నెల్లూరు శాంక్షన్ చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. టోటల్ నెల్లూరు మొత్తం 100% చేయాలని దాని మీద ఏవేవి మాట్లాడతారు తెలియక. నిజంగా దారుణం. అదేమంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద బర్డెన్ పడిపోతుంది. అంటే చూడాలండి, జీవోలు అన్నీ చదవాలా. చదివి ఏది తెలియకుండా ఏదేదో మాట్లాడితే ఎట్లా? ఆ రోజు హడ్కో లోన్లో 550 కోట్ల అండర్ గ్రౌండ్ సివరేజ్కి, స్వచ్ఛమైన వాటరు సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి రాబోయే 30 సంవత్సరాల్లో నెల్లూరు నగరం యొక్క జనాభా ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా ఉపయోగపడేటట్టుగా 550 కోట్లతో అండర్ గ్రౌండ్ సివరేజీ, సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన వాటర్ ఉండే విధంగా తీసుకురావటం జరిగింది. హడ్కో లోన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే శాంక్షన్ చేశాం.
అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పాను, హట్కో లోన్ని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషను తీర్చలేదు, వాళ్ళకి తీర్చాలంటే అధిక ట్యాక్స్లు వేయాల్సి వస్తుంది, వేస్తే ప్రజల మీద భారం పడుతుంది, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే తీర్చేటట్టుగా చేయండి అంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే కట్టేటట్టుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేకుండా 1100 కోట్లు నెల్లూరు కార్పొరేషన్కి ఉచితంగా ఇచ్చినట్టు అది రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా చేశారు. అవి చూస్తే కదా, ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నాయకుడు చెప్తే నేను చాలా క్లియర్గా చెప్పా. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త నాయకులు ఎత్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ప్రజలని మభ్యపెట్టొద్దు, ప్రతి ఒక్కరి మీద 350 బర్డెన్ పడుతుంది, 550 బర్డెన్ పడుతుంది, అదొక అబద్ధం చెప్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. నేను 5 సంవత్సరాలు మంత్రిగా ఉంటే, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే, నా ఆధ్వర్యంలో 114 మున్సిపాలిటీస్ ఉంటే ఏ మున్సిపాలిటీలో కూడా 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ట్యాక్స్ పెంచలా. ఏ మున్సిపాలిటీలో కూడా పెంచాల్సిన అవసరం లేదు. టౌన్ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. టౌన్ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు కొత్తగా ఇళ్ళు వస్తాయి. ఆ కొత్తగా వచ్చే ఇళ్ళ మీద ఇచ్చే ట్యాక్సులు చాలు. ఏదైతే లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజీలు అరికడితే చాలు. నేను మంత్రిగా ఉన్నప్పుడు లీకేజీలు అరికట్టి సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీ సేవ్ చేశా. ఎవరికి మీద ట్యాక్సులు పెంచలా, ఒక్క పైసా ట్యాక్సులు పెంచలా. ఇది నేను చెప్పేది కాదు, ప్రజలందరూ తెలుసు. కానీ ఈసారి ప్రభుత్వం ఎన్నిసార్లు ట్యాక్సులు పెంచింది. అసలు చెత్త పన్ను అంట నేను ప్రపంచంలో ఎక్కడ చూడలా. చెత్త పన్ను అనేది ఎక్కడ చూడలా. ఎక్కడికి పోయినా సార్ కరెంటు బిల్లు 3 రెట్లు పెరిగింది, 4 రెట్లు పెరిగింది. అసలు ఈ కాలనీకి వస్తే ఎక్కడికి పోయినా నెల్లూరు టౌన్ పోయినా దోమలు దోమలు దోమలు. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను. కొందరు వచ్చి ఏం చెప్తున్నారంటే వైసీపీ నాయకులు అంతా మేమే డెవలప్ చేసాం. బహుశా కల్లో డెవలప్ చేసినట్టున్నారు, వాళ్ళు కలగనట్టున్నారు. కల్లోనే ఎండ్ రోడ్లు వేసినట్టుగా, కల్లోనే అండర్ గ్రౌండ్ వేసినట్టుగా, కల్లోనే సంగం బ్యారేజ్ వాటర్ తెచ్చినట్టుగా, కల్లోనే 120 పార్కులు చేసినట్టుగా, కల్లోనే 7 అన్నా క్యాంటీన్స్ చేసినట్టుగా, కల్లోనే బస్ స్టాండ్లు, కల్లోనే నెక్లెస్ రోడ్డు, కల్లోనే బారాషాహిద్ దర్గా అన్నీ కల్లో కన్నట్టున్నారు. రాత్రి కలగని ఉదయాన్నే చెప్తున్నట్టున్నారు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని విమర్శించను, గతంలో కూడా విమర్శించలా. డెవలప్మెంటే నా నిదానం. 5200 కోట్లు తెచ్చి నెల్లూరు డెవలప్ చేశా. ఇది నేను చెప్పుకోబడలే, ప్రజలందరికీ తెలుసు. అయితే ఈరోజు కూడా ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే బయట యాక్చువల్గా వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారంట, ఈ గవర్నమెంట్ వస్తే అండర్ గ్రౌండ్కి సివరేజ్కి 300 రూపాయలు ప్రతి ఇంటికి వేస్తారని. అండర్ గ్రౌండ్ సివరేజీ రాష్ట్ర ప్రభుత్వం చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టించా. క్యాబినెట్లో అప్రూవ్ చేయించాను, అసెంబ్లీలో అప్రూవ్ చేయించాను. కాబట్టి ప్రజలెవ్వరూ నమ్మొద్దని మరొకసారి తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.